వీరి తండ్రి గారు అత్యంత ప్రశస్తమైనటువంటి అనేక జ్యోతిరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాత్. ఇప్పుడు ఒక 3 to 5 seconds అలా ఉండడానికి ప్రయత్నించండి. గాలి తీసుకుంటూ మరలా పైకి, గాలి వదిలివేస్తూ మరలా ముందుకి. తిరిగే తాడాసన్ మరలా ఆపోజిట్ డైరెక్షన్లో చేయండి. వన్ 2 3 4 5 కాలు మార్చండి. మరలా నిదానంగా ఆపోజిట్ డైరెక్షన్లో ఎడమ కిందకి పైకి ఆడించండి. 10 to 15 times. వెన్నుముక నిటారుగా ఉండాలి. మనం లాక్ చేసాం కదా కాళ్ళు, వెన్నుముక 10 నిమిషాలు ఈ విధంగా ఉంటే జీర్ణ వ్యవస్థ బాగా బ్యాలెన్స్ అవుతుంది, గట్ హెల్త్ బాగుంటుంది. రిలాక్స్, ముందుకు వచ్చేయండి. మరలా వజ్రాసనంలో కూర్చోండి. రెండు అరచేతులు వీపుని టచ్ చేయండి. రిలాక్స్. ఉత్తాన. ఓకే, రిలాక్స్. నిదానంగా వజ్రాసనం నుంచి బయటకు వచ్చి కూర్చోండి. చూడండి మీకున్న ఉత్తాము. రిలాక్స్. మకరాసనం. లెఫ్ట్ రైట్ డౌన్, లెఫ్ట్ అప్, లెఫ్ట్ డౌన్, రైట్ ఆల మీద ఉంచండి. లెఫ్ట్ లెగ్ రెడీ. అప్. 90 degrees లేపుతున్నారు, అది కాదు, అది వేరే ఆసనం. ఒక అడుగు మాత్రమే లేపండి. ఒక 10 seconds ఉండండి. చేతులతో యాంకిల్ జాయింట్స్ పట్టుకోండి. మీ 2 చేతులతో యాంకిల్ జాయింట్స్ పట్టు. సర్వే జనా సుఖినో భవంతు. వందే మాతరం, వందే మాతరం. జై స్వస్తి. నాకు ఇచ్చిన జూన్ 21వ తారీఖున ప్రపంచ యోగా దినోత్సవం. మరి దాంట్లో భాగంగా ఈ నెల రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మన నియోజకవర్గంలో ఈ శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని జరపాలని సంకల్పించిన వారు మాత్రం మన కలెక్టర్ గారు, యోగా గురువులు గారు శ్రీనివాస్ గారు చాలా చక్కగా మనకందరికి కూడా ఒక ప్రాక్టీస్, బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ప్రాక్టీస్ కార్యక్రమం ఇక్కడ మనకు ఏర్పాటు చేశారు. మరి ఈ కార్యక్రమం మన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఈఓ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దాదాపు 1500 మంది ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ కూడా దేవస్థాన ఎంప్లాయీస్, ఈ గ్రామంలో ఉన్న పెద్దలు, పిల్లలు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు. ఈరోజు ఇక్కడ ఈ జరిగిన కార్యక్రమాన్ని ఇది మొదలుపెట్టి అందరం దీన్ని ప్రాక్టీస్గా ఎవ్రీ డే చేస్తే, ఇందాక మన గురువుగారు చెప్పినట్లు జీవితంలో మనం ఇంకా ఎక్కువ ఆయుష్ పెంచుకొని ఇంకా 10 మందికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన ఆరోగ్యాన్ని ముందు మనం కాపాడుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే మొదలు పెడితే ఒక నెల 2 నెలల లోపల మనం చక్కగా ఇవన్నీ కూడా ఖచ్చితంగా కూడా చేయొచ్చు. ఈరోజు ఈ కార్యక్రమంలో మళ్ళీ ఒక్కసారి ఇంతమంది పాల్గొన్న మీకు అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి దీన్ని అందరం కూడా ఈ యోగా ప్రాక్టీస్ను కంటిన్యూ చేసి మన ఆరోగ్యాలు చక్కగా కాపాడుకోవాలని తెలియజేస్తూ
మరి ఈ కార్యక్రమాన్ని మన ఈఓ గారు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ అందరూ బ్రహ్మాండంగా ఏర్పాట్ల కార్యక్రమం కూడా చేశారు. ఇక్కడ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. జూన్ 21వ తారీఖున జరుపుకోబోతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ముందస్తుగా నెల రోజుల ముందు నుంచి యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారి ఆలోచన మేర రాష్ట్రమంతా కూడా మనం చేస్తూ ఉన్నాం. ఈ నెల రోజులు కూడా మనం మన జిల్లాలో 5 క్షేత్రాలలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ, అలాగే జిల్లా స్థాయిలో మనము ట్రైనర్స్ని, మండల స్థాయిలో ట్రైనర్స్ని, అలాగే విలేజ్ స్థాయిలో కూడా ట్రైనర్స్ని తయారు చేసి వారందరికీ దగ్గర 8 లక్షల మందికి మన జిల్లాలో యోగా నేర్పించి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనే విధంగా మనం చేస్తూ ఉన్నాము అంటే మన రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనని మనందరం ఒక్కసారి అర్థం చేసుకోవాలి.